చికెన్ ఫ్రై చేస్తున్నావా? ఎవరు చేస్తున్నారు? ఎవరు? నేను ఎవరు? హాయ్ అనిల్ తాట చెప్పు. హాయ్, చికెన్ ఫ్రై చేస్తున్నాను చెప్పు. చికెన్ ఫ్రై చేస్తున్నా అని చెప్తున్నాడండి. ఇదిగోండి 1/2 kg చికెన్ అనమాట. చాలా సింపుల్గా ఇంట్లో ఎవరైనా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై శుభ్రంగా కడిగి శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. 1/2 kg చికెన్. అది 1 టేబుల్ స్పూను. కొంచెం మసాలాలు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదిగోండి ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకున్నాను, అంటే రుచికి సరిపడనా అంత. కారం కొంచెం కారంగా ఉంటేనే చికెన్ ఫ్రై బాగుంటుంది. పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అనమాట. నేను ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. అదిగోండి చికెన్ మసాలా, గరం మసాలా అనమాట. ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను. తర్వాత నిమ్మకాయ సగం బద్ద, 1 kg అనుకోండి, ఫుల్ నిమ్మకాయ వేసుకోవాలి. ఇది చిన్నదే కాబట్టి ఆ బద్ద సరిపోతుంది. ఒక గింజలు తీసుకొని వేసుకోండి చాలు. ఇదే నిమ్మకాయ వేస్తాను. నువ్వు కూడా ఇదిగోండి కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనమాట. ఇది మైదా 1/2 స్పూన్ అనమాట, ఎక్కువ అక్కర్లేదు. శనగపిండి కూడా 1 స్పూన్ సరిపోతుంది. అలాగా ఉంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. గట్టిగా కలుపుకోవాలండి. ఇదిగోండి చికెన్ చూడండి ఎలా కలుపుతున్నామో. నువ్వు పిండి చాలు పిండింది చాలు. గట్టిగా కలుపుకోవాలి. చికెన్ జారుగా కాకుండా బాగా కలిపి ఇది ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకొని, మనకు టైం ఉందంటే ఇంకో 1-2 గంటలు కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. చక్కగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని, కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేపుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఉప్పు కొంచెం తగ్గింది అనిపిస్తుంది, నేను స్మెల్ బట్టి చెప్తున్నాను. కొంచెం మళ్ళీ ఉప్పు వేస్తున్నాను కొద్దిగా. మళ్ళీ ఉప్పు వేసేస్తున్నాను. ఇంతే. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే ఉంటుంది. ఉత్తి నోటితో తినేయచ్చు అనమాట. మొత్తం అంతా ఒకళ్ళు తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎలా ఫ్రై చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఒక 2 గంటలు అయిపోయిందండి నాని. ఇప్పుడు ఫ్రై చేయడం చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకోవాలి. మూగుడు కొంచెం వేడవ్వాలండి. వేడైనాక ఆయిల్ వేయాలి. అప్పుడు మనం అయినా ఆయిల్ బాగా వేడెక్కాలి. చిన్న పీసులు ఇలా కలుపుకొని ఇదిగోండి ఆయిల్లో అలా వేసుకోవాలి. చూసారా, మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలన్నమాట. చికెన్ ఫ్రై నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరూ కూడా లొక్కలు వేసుకొని తింటారు ఈ చికెను. ఎందుకంటే బాగా నచ్చిద్ది. సరిపోతాయి. ఇంకా అలాగా ఇది ఇంకో టిప్పు వేసుకుంటే సరిపోద్ది. నువ్వు ఫ్రై చేస్తావా? కొంచెం ఉండు, కొంచెం ఆకని గరిటె పట్టుకో, తిప్పుతు కానీ గరిటె పట్టుకో. నూనె పడిద్ది, కొంచెం ఆగాలి. ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి. ఇది
ఇలా ఫ్రై అయిన చికెన్లో ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయినాక చికెన్ ఫ్రైలో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. కాయలు ఇలా తీసి దీని మీద వేసుకుంటున్నాను. కొంచెం జీడిపప్పు, ఒక్క రవ్వ వేడైతే చాలండి. ఊరికే అలా ఫ్రై చేసుకొని జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నది ఇలా వేసుకున్నాను. కొద్ది కరివేపాకండి. ఊరికే చాలా బాగుంటుంది కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అలా తినేవచ్చు అనమాట ఈ ఫ్రైలో. అయిపోయింది. పచ్చిమిరపకాయ ఏది పెట్టను ఇదా చూడు, చల్లగా ఉంది. పట్టు ఎలా ఉంది టేస్ట్? చాలా సూపర్గా ఉంది.